95 అంటే మన తెలుగుదేశం పాలిటిక్స్ మీద ఎక్కువ మాట్లాడుకున్నాం. 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రీమ్ క్యాబినెట్, వరల్డ్ డ్రీమ్ క్యాబినెట్లో కూడా ఆయన ఉన్నారు. ఇట్లా ఇంత హైప్ వచ్చింది. సరే 2004లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇదే. అయితే ఇటీవల మళ్ళీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 95లో ఆయన ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ టైంలో, అంటే ఆయన ఒక రిఫార్మిస్టు, అభివృద్ధి రాజకీయాలు అనేటువంటిది ఇప్పుడు ఎందుకు ఇది రావట్లేదు? మొదట్లో ఆయనకు వచ్చినంత ఇమేజ్ రెండోసారి ఇప్పుడు వచ్చిన తర్వాత దానికి రీజన్ ఏమంటారు? అంటే అప్పుడు పివి నరసింహారావు గారు రిఫార్మ్స్ పెట్టి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఎవరు దాన్ని టేకప్ చేయలేదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో అందిపుచ్చుకున్నవాడు ఈయనే. చేసుకున్న తర్వాత ఈ ట్రై టు ఇంప్రూవైజ్ అన్ మన్మోహన్ సింగ్ అండ్ చంద్రబాబు నాయుడు, మన పివి నరసింహారావు, అండ్ ఆల్ అవుట్గా ప్రైవేటైజేషను, లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వగైరాలు ఇవన్నీ తీసుకొచ్చాడు. సంక్షేమ కార్యక్రమాలు, జన్మభూమి, అవి ఇలాంటి కొరియన్ మోడల్ ఇవన్నీ పెట్టిన, ఇజ్రాయెల్ మోడల్ వ్యవసాయాలు, ఇలాంటి కొన్ని ప్రయోగాలు చేసినప్పటికి కూడా వీటి ముందు నిలబడాల. మీరు అన్నట్టు పవర్ ఛార్జెస్ కానీ, వాటర్ బిల్లులు కానీ, రకరకాల ఒక విధమైన ప్రజలు ఒక షాక్ ఎఫెక్ట్. మరి ఈయన అంత ధరలు ఏం చేసినా ధరలు పెంచడం అనేది ఒక విషయం. ఆర్టీసీ డివైడ్ ప్రైవేటైజ్ చేస్తారని ఆయన చెప్పినా నమ్మడం మానేశారు జనం. ఆయన లోన్ ఫైట్ అయ్యింది, ఎవ్వరు తోడలేరని. పార్టీలు తోడలేవు, మీడియా తోడలేదు, ప్రజా సంఘాలు తోడలేరు, ఎవ్వరు లేరు ఆయనకి. మాదిగ వర్గీకరణ అవన్నీ కూడా, గోదావరి ఇన్సిడెంట్ కూడా బాగా నెగిటివ్, ఇక్కడ మైనారిటీస్లో రావటం, ఇవన్నీ ఒక తేడాలు వచ్చినాయి. 2001లో తెలంగాణ మూమెంట్ వచ్చింది, కేసీఆర్ వెళ్ళటము, ఇవన్నీ వచ్చినాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని అన్ఫార్చునేట్గా బాలయోగి డైడ్, మాధవరెడ్డి డైడ్, వీరారెడ్డి డైడ్. ఫస్ట్ 2 yearsలోనే ఆయనకి మంచి మంచి లీడర్లు అనుకున్న వాళ్ళందరూ కూడా, మెరికల్ లాంటి లీడర్లు చనిపోయారు. సో దాంతో ఏంటంటే ఒక విధమైనటువంటి ఇమేజ్ కొంచెం దెబ్బతింది. తర్వాత ఈయన వన్ మ్యాన్ లాగా, ఆర్మీ లాగా నడుపుకుంటూ వచ్చాడు. కష్టపడతాడు, చేస్తాడు, ఇవన్నీ బాగున్న తర్వాత ఏంటంటే ఈ స్టాప్డ్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, మీటింగ్ పీపుల్, టేకింగ్ అడ్వైజెస్. పబ్లిక్, ప్రజలు, నలుగురు పేదవాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నాను నేను అనేటువంటి ఒక కలుపుకొలుతనం అనేది పోయింది ఆయన. అంతకుముందు విపరీతంగా ఉండేది, దాన్ని కంప్లీట్ రివర్స్ అయ్యాడు. అవన్నీ కూడా ఒక విధమైన ఆయనకి సపోర్టర్స్ లేకుండా పోయారు. ఇప్పుడు మీరు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు, ఆయన మీద బుక్స్ చాలా మందితో పాటు నేను కూడా, మీరు కూడా ఉన్నారు, మీరు బుక్స్ కూడా రాస్తే చాలా, అంటే మీరు రింగ్ సైడ్ ఆయన మామూలు మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా ఉంటాడండి ఆయన బిహేవియర్. అవన్నీ అంటే ఆయనలో హ్యూమన్ టచ్ లేదు అనేటువంటి దాంట్లో ఎంతవరకు వాస్తవం? అది అంటే ఉండాల్సిన అవసరం ఉందా ఒక పొలిటీషియన్కి హ్యూమన్ టచ్? అంటే నా ప్రశ్న ఏంటంటే, ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి, అంటే ప్రతి వాళ్ళకి హ్యూమన్ టచ్ ఉండాలి, పొలిటీషియన్కి ఎక్స్పెషల్లీ ఉండాలా? హ్యూమన్ టచ్తో ఎంతమంది ఇండివిజువల్స్ని వాళ్ళు మీరు చేయగలుగుతారు? కానీ అదే కొలమానం అవుతుంది సొసైటీలో వచ్చేటప్పుడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య కంపారిజన్ ఎవరన్నా చేస్తే పరిపాలన గురించి ఎవరు చేయరు, వ్యక్తిత్వాల గురించి చేస్తూ ఉంటారు. అది ఎందువల్ల ఆ హ్యూమన్ టచ్ అనేది ఉన్నదా, అసలు లేదా? మీ బోటి వాళ్ళు ఎలాగ చెప్తారు? ఈజ్ యాజ్ ఎ పర్సన్ మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు అండ్ ఇన్ అండ్ అవుట్స్ బాగా తెలిసిన వాళ్ళతోటి చాలా సరదాగా ఉంటాడండి. ఈజ్ లైక్ ఏ ఆర్డినరీ మిడిల్ క్లాస్ మనిషిలాగా ఉంటాడు. మాట్లాడటం కానీ ఏవన్నీ వెరీ సింపుల్గా మామూలుగా మాట్లాడతాడు, కూర్చుంటాడు, ఏదైనా ఉంటే తినటం, కూర్చోవడం, చేయడం, కబుర్లు చెప్పడం అనేది జరిగింది. దట్ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మెనీ ఇయర్స్. అండ్ హీ వాజ్ ఇన్ పవర్ ఆర్ అవుట్ ఆఫ్ పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్. బట్ అదే హ్యూమన్ టచ్ అని అంటే మనం చెప్పలేము. ఇప్పుడు అంజయ్ గారు ఉన్నారు, కార్ పార్కింగ్ దగ్గరికి వస్తాడు, ఎవరో అయ్యా అని అంటాడు. ఎవరుంటే అరే ఏంటి నువ్వు ఏంటి, ఏం ప్రాబ్లం ఏంటి? నేను అయ్యా పలానా ఊరి నుంచి వచ్చాను, నేను తిండి లేదు 2 రోజుల నుంచి, నాకేం లేదు, నాకు ఆధారం లేదంటే అరే అని చెప్పి జేబులో చేపెడతారు. ఆయన జేబులో ఎవరైతే పక్కన పెట్టి 1000 రూపాయలు ఉంటే ఇయ్యని, 2000 ఉంటే ఇయ్యని తీసుకొని ఇచ్చి పంపిస్తాడు. అతనికి వెళ్ళి పంపిస్తాడు. వాళ్ళ కలెక్టర్కి ఫోన్ చేసి అతనికి ఏదైనా పని ఇప్పించండి అని చెప్తారు. ఇది మన అందరి ముందు జరిగిన సంఘటన. అంజయ్ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ దట్ హ్యూమన్ టచ్ ఈవెన్ టుడే. గరీబ్ వాళ్ళ బిడ్డ నేను మరొకది ఈ గడ్డ అని పెట్టాం హెడ్డింగ్. ఆ రోజు ఆంధ్రజ్యోతిలో మన మురళి పెట్టాడు. ఇవాళ సాక్షి ఎడిటర్గా ఉన్న మురళి ఆ రోజు హెడ్డింగ్
గరీబోళ్ళ బిడ్డ అని అబ్బా అది పుల్లగించిపోయింది మాకు వాళ్ళు ఆ హెడ్డింగ్ చూసినారు. చాలా చోట్ల ఖైరతాబాద్ కానీ ఎక్కడ ఆయన సంస్మరణ అన్ని దగ్గర ఆంధ్రజ్యోతిని తీసిపెట్టారు. అది అట్లా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ఆ వ్యక్తిత్వాన్ని అట్లా చూశారు. పేదవాళ్ళ కోసం పేదరికంలో పుట్టాడు, పేదవాళ్ళని చూశాడు. సో మేము మర్చిపోవాలి. అది అంజయ్ గారి మాకు కూడా అదే గుర్తుంది. అంజయ్ గారి నుంచి వాళ్ళు ఒక మాట చెప్పలేము. అంజయ్ గారి గురించి, ఎన్టీ రామారావు గురించి రాఘవేంద్రరావు గారు సెక్రటరీ కూడా నేను ఒక మాట రాసే ఉలుకు పరుగులు. ఎన్టీ రామారావు గారు జ్వలించే నిప్పు కణం లాంటి వాడు, అంజయ్య గారు చల్లని మంచుగడ్డ లాంటి వాడు. మంచుగడ్డ మీద ఎక్కువసేపు చేయి పెట్టి కూర్చోలేము, దీని మీద కూర్చోలేము. ఈ ఇద్దరి దగ్గర రాఘవేంద్రరావు పనిచేశాడు అని రాసినప్పుడు నేను వాళ్ళకి చెప్తా. అట్లాంటి స్వభావం అన్నమాట. ఎన్టీ రామారావు గారిలో మేజర్ సొసైటీ పట్ల పేద ప్రజలు కానీ మహిళలు కానీ వీటి మనం కమ్యూనిస్టు భావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆయన తన పద్ధతిలో, అందుకే నన్ను మించిన కమ్యూనిస్ట్ ఎవరున్నారు అనుకోండి, దాన్ని ఎగతాళి చేసేదాన్ని చెప్పి. బట్ వీటి విషయంలో ఆయనకి చిత్తశుద్ధి అని మేమంతా నమ్మాం. ఎన్టీ రామారావు గారు ఒట్టి మాటలు చెప్పడం, డైలాగులు చెప్పడం కాదు, ఈ బిలీవ్స్ ఇన్ ఇట్ అని నమ్మాం. వ్యక్తిగతంగా దాతృత్వం చేస్తాడా చేయడా, నా దగ్గర ఏముంది బూడిద, ఇలాంటివన్నీ హైలైట్ అయినాయి. కానీ బట్ ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని, అధికారాన్ని, రాజకీయాన్ని ఖచ్చితంగా ప్రజల కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రజల కోసం చెయ్యాలి. ప్రభుత్వం కన్నా ఇంతకన్నా మరో ధ్యేయం లేదు. ప్రభుత్వాన్ని గట్టిగా నమ్మినవాడు ఎన్టీ రామారావు గారు. ప్రజలు కూడా ఆయన అట్టగే నమ్మారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లా. రాజశేఖర రెడ్డి గారిది ఏంటంటే అటువంటి క్వాలిటీస్ ఉన్నాయంటారు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని విషయాలు ఎన్టీ రామారావుని గుర్తు చేశారు. బట్ వీ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఫుల్లీ. పూర్తిగా చూడాలి రాజశేఖర రెడ్డి గారిని. ఆయన మరణం ఒక విధంగా ఏంటంటే ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఒక విధంగా అది చాలా బాధాకరమైంది. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆయన చేసిన ప్రోగ్రాంలు కూడా నేను కూడా ఇమాజిన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరిని సమాంతరంగా చూస్తూ వస్తున్నాం మేము. మీరు చీఫ్గా ఎన్టీ చంద్రబాబు నాయుడిని, అవును 78 చూస్తూ ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ధన్ కనుగొన్న వాళ్ళకి ఏదైనా దాని అప్పు చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు స్టైల్ వేరు. ఆయన హెల్ప్ చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఖర్చు పెట్టినంతగా వైద్యానికి కానీ దేనికి కానీ ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఖర్చు పెట్టినట్టు కలెక్ట్ చేసి మరీ ఖర్చు పెట్టారు. ఎమ్మెల్యేలు చెప్పనివ్వండి, మీరు చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా సరే ఉదారంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు. 1,00,000, 2 లక్షలు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు. బట్ దాన్ని అది పచ్చ చొక్కాలకు మాత్రమే ఇచ్చారని రాజశేఖర రెడ్డి గారు ఆయన చేశాడంటే దాన్ని పొలిటికలైజ్ చేశాడు ఆయన. అట్లా ఏం లేదు, ఎవరిని అడిగినా ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళు అడిగినా ఇచ్చాడు, జర్నలిస్టులు చెప్పినా ఇచ్చాడు, ఇంకెవరు ఎమ్మెల్యేలు తీసుకొచ్చినా ఇచ్చాడు. ఆయన ఒక దశలో సీఎం రిలీఫ్ ఫండ్లో డబ్బు లేకుండా అయిపోయింది. అందుకని మళ్ళా కలెక్ట్ చేసి దాన్ని వేసి చేశాడు. బట్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఇది లాభం లేదు, ఇది ఏదో వచ్చి అడిగినాడికే ఇచ్చినాడు, పరపుతున్నాడికి దక్కుతుంది, వై నాట్ వి మేక్ ఇట్ ఏ స్కీమ్ అని ఆరోగ్యశ్రీ చేశాడు. సూపర్. ఇది సాధ్యమా అనుకున్నాం మనం. ఇంతమందికి ఫ్రీగా వైద్యం చేయడం సాధ్యమా, ఈ అంబులెన్స్లు పెట్టడం ఇవన్నీ చేయడం. బట్ ఈ డిడ్ ఇట్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. తర్వాత జలయజ్ఞం పెట్టినప్పుడు కూడా నేను చాలా గట్టిగా, మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం చూస్తే ప్రాంతీయ విభేదాలు వాటిట్లో ప్రధానమైంది నిధులు వగైరాలు కాకుండా నీళ్లు, ప్రాజెక్టులు. పులిచింతలు కడితే రక్తం ఏరులై పారుతుంది అన్నారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బాలయ్య గోవర్ధన్ రెడ్డి నల్గొండ జిల్లా నేతలు. మరి రాజశేఖర రెడ్డి కట్టాడు. రాజశేఖర రెడ్డి పూర్తి చేసింది ఏకైక ప్రాజెక్ట్ అదే జలయజ్ఞాలు. ఇంకేది పూర్తి కాల. రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన జలయజ్ఞాలు. పులిచింతలు గడి చంద్రబాబు గట్టలేకపోయాడు, ఎన్టీ రామారావు గట్టలేకపోయాడు, పునాదులేసి తీసి పారేశారు. ఇది చెప్తున్నా. సో అట్లా జలయజ్ఞం మొత్తం ఆయన ఏంటంటే ఈ ప్రాంతీయ భేదాలు, పులిచింతల కడతాము, పాలమూరు కడతాము. చెన్నారెడ్డి గారు ఫెయిల్ అయిన చోట కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. చెన్నారెడ్డి గారు ఎంత పెద్ద నాయకుడి కింద లెక్క. సో ఇందిరాగాంధీ గారు అంటే ఎదిరించిన వాడు.
బట్ కేసీఆర్ సక్సెస్ అయ్యాడు, ఆయన సక్సెస్ కాలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఫోకస్డ్. కేసీఆర్కు ఉన్న ఫోకస్, టార్గెట్ కరెక్ట్గా చేస్తాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, మీటింగ్ పెట్టినా, ఇష్యూ రేజ్ చేసినా దాన్ని కరెక్ట్గా టార్గెట్ పెట్టుకొని చేస్తాడు. జనంలోకి బలంగా వెళ్తాడు. ఈజ్ ఏ గుడ్, వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి లీడర్. తెలుగు కానీ, ఉర్దూ కానీ, ఇంగ్లీష్ కానీ మంచి ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడతాడు, కన్విన్సింగ్గా మాట్లాడు. దట్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ వెపన్ అండి.